ప్రజా సమస్యల పరిష్కారంలో మన ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. శనివారం పైన స్థానిక పార్టీ నాయకులతో కలిసి కేబీహెచ్పీ కాలనీలో 3 ఫేజ్ లోని బతుకమ్మ కుంటను పరిశీలించారు. ఇక్కడ వాకింగ్, స్కేటింగ్, ఓపెన్ జిమ్ కు వచ్చే వారి వాహనాలను పార్కింగ్ విషయమై సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రమేష్ బతుకమ్మ కుంటను సందర్శించారు. ఈ మేరకు పార్కును సందర్శించిన రమేష్ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే వాహనాల పార్కింగ్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఫణీంద్ర, రంగమోహన్, పిడికిటి గోపాల్ చౌదరి, అరవింద్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. స్కేటింగ్ రింగ్ వేసారు. బతుకమ్మ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇది స్కేటింగ్ రింగ్ కూడా కాదు, బతుకమ్మ స్టార్ట్ అయింది. సతీష్ అన్నకు తెలుసు ఆ విషయం. అయితే తర్వాత ఎలాగన్నా తెచ్చుకోనండి, మాకు తెలియదు ఆ విషయం. స్కేటింగ్ రింగ్ తెచ్చుకున్నారు. అంతవరకు ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, అక్కడ గుడిసెలు ఉన్నాయి. పార్క్ మొత్తం ఎలాగుందన్న ఒకప్పుడు ప్రతాప్ అన్న కూడా స్థానికంగా ఉన్నాడు అన్న. అక్కడ ఎలాగుందన్న 2 సంవత్సరాల నుంచి మేము ఎంత పోరాడు, మీకు కూడా తెలుసు అన్న. మీ దగ్గరికి ఎన్నోసార్లు వచ్చాము అన్న, మాకు ఇది పొజిషన్ సతీష్ అన్న మీరు చేయలేదని అంటే మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు పార్క్ అన్న పబ్లిక్ అందరిది కదన్నా, పార్క్ పబ్లిక్ అందరిది. ఇప్పుడు వాకర్స్ వస్తున్నారు, ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అందరినీ అన్నది వీళ్ళనొక్కరిని నేను ఎందుకు క్వశ్చన్ చేస్తాను? వీళ్ళనొక్కరిని అని కాదు నాకు, వీళ్ళు ఎవరు ఎంత వస్తూ ఉంటారు అందరినీ నేను అబ్జర్వ్ చేసుకోలేను. ఇంతమందిలో నేను ఎవరిని అబ్జర్వ్ చేసుకోలేను. విషయం ఏంటంటే, అక్కడ ఏదన్నా నేను చేస్తున్న పనికి ఏదైనా చేస్తా, అది కాదమ్మా ఇది చెయ్యొద్దని చెప్పే రైట్స్ నాకు లేవా, అదొక చెప్పండి అని ఎవరన్నారు? ఇది అదే అంటున్నారు కదా మీరు, ఏమన్నారు? మొక్కలు పీకేస్తారన్నా. కాదమ్మా, మొక్కలు పీకారండి. మొక్కలనే కాదన్న, ఒక్క నిమిషం. స్కేటింగ్ చిన్నపిల్లలది ఎక్విప్మెంట్ ఉందన్న. అది ఎలాగో 3 బొమ్మలు ఉన్నాయి. ఎలా కూర్చుంటారు, 3 కూర్చోవాలి 1 by 1. చిల్డ్రన్ ఎక్విప్మెంట్ అక్కడ ఓన్లీ 9 years బిలో చిల్డ్రన్ ఎక్విప్మెంట్. జిహెచ్ఎంసీ యూబీడీ వాళ్ళు ఎవరైతే ఏదో మాకు చెప్పారో దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. అట్లా కాదండి, ఒకసారి వీళ్ళ పిల్లలే అన్న వాళ్ళ పిల్లలన్న అట్లా పడతా ఉంటే వాళ్ళ ఎక్విప్మెంట్ కాపాడుకునే విషయంలో మేము అలా కాదమ్మా ఇలా అని చెప్తాం. ఆ చెప్పడం కూడా తప్పేనని చెప్పి మాట్లాడుతున్నారు మమ్మల్ని. మీకు చెప్పిన వాయిస్ లో ఆ వాయిస్ ఉండదు సార్. ఉద్దేశం తప్పంట్లా, అట్లని పసిబిడ్డల్ని చేస్తే మన బిడ్డ ఉంటే ఎట్లా అనేది ఏమిటి? ఇది వాళ్ళ తప్ప వేరే వాళ్ళు ఆడొద్దని లిటరల్ గా వాళ్ళు బోర్డు పెట్టుకున్నారు తెలుసా. మన దగ్గర కూడా ఉన్నాయి మేడం అట్లా. సిడబ్ల్యూ పార్క్స్ అంత కఠినంగా ఉంటున్నారు. సో ఈ పార్కింగ్ ఇష్యూ అనేది అది దాని పెద్ద సమస్య చేసి ప్రజా సమస్య ఏకైనా పర్సనల్ ఇష్యూ